వృత్తాంతములు 24వ అధ్యాయము. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజారు, ఈతామారు. నాదాబును అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజారును ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజారు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహిమెలెకును ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజారు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజారు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజారు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలోని కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులయ్యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీయులలో శాస్త్రిగాను నెతనేలు కుమారుడగు షెమాయ రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహిమెలెకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీయుల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజారు పేరిటను, ఇంకొకటి ఈతామారు పేరిటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యోదాయాకు, మూడవది హరీమునకు, నాలుగవది షెయోరీమునకు, ఐదవది మల్కియాకు, ఆరవది మియామీనుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబియాకు, తొమ్మిదవది యోషువకు, 10వది షెకన్యాకు, 11వది ఎల్యాషీబునకు, 12వది యాకీమునకు, 13వది హుప్పాకు, 14వది యోషేబాబునకు, 15వది బిల్గాకు, 16వది ఇమ్మేరునకు, 18వది హాజీరునకు, 18వది హప్పి సేసునకు, 19వది పెతహాయాకు, 20వది ఎస్కేలునకు, 21వది యాకీనునకు, 22వది గామూలునకు, 23వది దెలయ్యాకు, 24వది మయజ్యాకు పడెను. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగున ఏర్పాటు ఆయను. శేషించిన లేవి సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో షెబూయేలును, సంతతిలో యోహేద్యూహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇషియాయును, ఇస్హారీయులలో షెలోమేతును, షెలోమోతు సంతతిలో యహాతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యోరియా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహాజియేలు, 4వవాడైన యక్మెయాములును, ఉజ్జియేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షామీరును, ఇష్షియా సంతతిలో జెకర్యాయును, మొరారి సంతతిలో మహాలి, మూషి అనువారును, యహాజీ, యాహు సంతతిలో బెనోయును. యాహు వలన మొరారికి కలిగిన కుమారులెవరనగా, బెనోషోహాము, జక్కూరు, ఇబ్రి. మహాలికి ఎలియాజారు కలిగెను. వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడైన యెరహ్మెయేలు. మూషి కుమారులు మహాలి, ఎదేరు, యొరీమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు, అహిమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండు పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకొనిరి.